గా దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఎలా పనిచేస్తాయి, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలు చూస్తున్నారు. దానికి అనుగుణంగా రావాలి రేపు పొద్దున. ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఒక నేరం చేయొచ్చు అంటే కనుక అసలు రౌడీలోనూ ఫ్యాక్షనిస్ట్లే దేశంలో రాజ్యం వెళ్తారు, వెళ్ళేటప్పుడు లేపేస్తారు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏముంది, ఎవడు కంప్లైంట్ చేయలేరు, చేసే పరిస్థితి వస్తే వేసేస్తారు వీళ్ళు, లేదా కంప్లైంట్ ఇచ్చినోడిని లేపేస్తారు. అప్పుడు ఇంకా సాక్షి కూడా లేరు కదా, కంప్లైంట్ ఇచ్చినోడు కూడా లేడు కదా అని కేసు క్లోజ్ చేసేయచ్చు కదా ప్రాక్టికల్గా. సాధారణంగా ఈ ఫ్యాక్షన్ గొడవల్లో నడుస్తుంటారు, రౌడీలు ఫ్యాక్షనిస్టులు అట్లాంటి కాంప్రమైజింగ్ వ్యవహారాలు చేస్తుంటారు. ఇప్పుడు అది కాదు కదా, ఇది ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరంగా చూస్తే ప్రభుత్వాలు సరే ఇద్దరు కూడా విధేయత ప్రకటించారు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధేయత ప్రకటించినాయి. దట్ మీన్స్ రామోజీరావు గారి శక్తి ఏంటి, ఈనాడు సంస్థల శక్తి ఏంటి, ప్రపంచ చరిత్రలో మరెవరూ చేయలేనటువంటి స్థాయికి ఎలాగ వెళ్ళారు వాళ్ళు, దేశ రాజకీయాలని అంటే రాష్ట్ర రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు ఎలా శాసించారు అన్నటువంటి మరొకసారి ప్రస్ఫుటం అవుతుంది. ఇప్పుడు కూడా రాజకీయాలను శాసిస్తున్నారు వాళ్ళు, వాళ్ళ పత్రికల ద్వారా, వాళ్ళ చేతిలోని టీవీ ఛానళ్ళ ద్వారా రాజకీయాలను శాసిస్తున్నారు. ఆ రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఎదుగుదల అంటే పురోగమనం తిరోగమనాలని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి లేకపోయినా ఆయన పవర్ కనిపిస్తుందేమో, అంటే ఆ వ్యవస్థ పవర్ ఇంకా పోలేదు కదా.